Daily. Taste the Daily. 2026 సంక్రాంతి సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం వద్ద డ్రాగన్ పడవల పోటీలకు సన్నాహాలు మొదలయ్యాయి. 2025 గోదావరి కాటన్ ట్రోఫీ విజయవంతం కావడంతో ఈ సంక్రాంతికి జాతీయ స్థాయిలో బోట్ రేస్, స్విమ్మింగ్ నిర్వహించనున్నారు. గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో జనవరి 11 నుంచి 3 రోజుల పాటు పోటీలు జరగనున్నాయి. అధికారుల పర్యవేక్షణలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమలో ఉండే కేరళ తరహా అందాలను ప్రపంచ పర్యాటకుల దృష్టికి వెళ్లడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా పడవల పోటీలు, సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బండారు తెలిపారు. సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో, రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనవరి 11, 12, 13 తేదీల్లో డ్రాగన్ పడవల పోటీలు, ఈత పోటీలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానికి నాందిగా ఈనాడు కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని చేశాం. గత సంవత్సరం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున డ్రాగన్ పడవల పోటీలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నాయి. కేరళను మించిన అందాలు ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో ఈ అందాలు ఈ విధంగా ఉన్నాయా? పడవల పోటీలు కోనసీమ ప్రాంతంలో, ఆత్రేయపురం ప్రాంతంలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా వారు ఒక్కసారిగా పడవల పోటీలు కోనసీమలో జరుగుతున్నాయా అనే గుర్తింపుని, కీర్తిని తెచ్చిపెట్టాయి. ఆ స్ఫూర్తితో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి ఆత్రేయపురం మండలంలో ఈ గోదావరి ట్రోఫీ పోటీలు సరార్దర్ కాటన్ పేరు మీదుగా వారి యొక్క గోదావరి ప్రాంతం, గౌతమి, వశిష్ఠ నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో ఈ పడవల పోటీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ వంటకాలైనటువంటి ఆత్రేయపురం పూతరేకులు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర లేదా కాజాలు, చుచ్చుకోళ్ళు, పాలకోవ వంటి ఉత్పత్తులకు కూడా ఒక గుర్తింపును వచ్చి ఇక్కడ ప్రజలందరికీ జీవనోపాధి కలిగే విధంగా టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం అభివృద్ధి చెందాలి. కోనసీమలో కూడా ఈ అందాలు ఉన్నాయి.